ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, తొందరపడి నెట్టివేయకబడ్డ రేపటి రోజున నీకు ఒక మంచి శుభవార్తను అందించబోతున్నాను కాబట్టి మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క శుభవార్తను అందుకో అనేసి ఆ తల్లి మనకు ఈ విధంగా తెలియపరచాలి అని అనుకుంటుందండి. మరి ఆ తల్లి తెలియపరచాలి అనేటువంటి సందేశంలో ఏం పరమార్థం ఉందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బిడ్డ, ప్రతి ఒక్కరూ నిన్ను చాలా విధాలుగా మోసం చేస్తూ నిన్ను బాధ పెడుతున్నారు అని చాలా బాధపడుతూ ఉంటున్నావు. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా అంటే చాలా హృదయం తరుక్కుపోతూ ఉంటుంది. కాబట్టి నీకోసమే ఈ రోజున ఈ శుభవార్తను నీ ముందుకు తీసుకువచ్చాను. కాబట్టి తొందరపడి నెట్టివేయకుండా నీ తల్లి నీకు తెలిపేయాలి అనేటువంటి సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో నీవు ఖచ్చితంగా గ్రహించాలి. నీ యొక్క మనసును అంతా కూడా ప్రశాంతంగా ఉంచుకో అని తెలుపుతుంది. నీకు చాలా ఎక్కువగా నీ యొక్క మనసు అంతా కూడా బాధతో నిండిపోయింది అని నేను అర్థం చేసుకుంటున్నాను. చాలా మంది నిన్ను మోసం చేస్తూ ఉన్నారు. నీవు ఎంతో మానసికమైనటువంటి వేదనకు గురి అవుతూ వస్తున్నావు. చాలా రకాలుగా నీ యొక్క జీవితంలో మోసపోయి, ఆర్థిక పరంగా మోసపోయి, ఇలా చాలా ఎక్కువగా కష్టాల్లో నష్టాలతో గురి అవుతూ వస్తున్నావు అని నేను అర్థం చేసుకోగలను. ఈరోజు నీ తల్లి చాలా ఎక్కువగా ఈ విధంగా హెచ్చరికతో కూడినటువంటి ఈ సందేశాన్ని లో ఒక మంచి శుభవార్తను నీకు ఈ విధంగా తెలియపరచబోతున్నారండి. ఎందుకు అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోనూ, అదేవిధంగా అనేక బాధాకరమైనటువంటి సమస్యలతో నష్టపోయినటువంటి ఆ తల్లి బిడ్డలు ఎవరో కానీ చాలా ఎక్కువగా దుఃఖభరితంలో ఉన్నారు అని చెప్పి ఆ తల్లి ఈ సందేశ రూపంలో మీ ముందుకు వచ్చింది. చూడు బిడ్డ, నీవు పెదవులు విరిచి చెప్పకపోయినా కానీ నేను అర్థం చేసుకోగలను. ఇప్పటి వరకు నీవు ఎప్పుడూ కూడా తల్లి నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ కోరిక ఉంది అని అడిగింది లేదు. ఎప్పుడూ కూడా నీవు బయటపడి నా మనసులో ఈ విధమైనటువంటి కోరికలు లేదంటే ఈ విధమైన సమస్యలు ఉన్నాయని ఎవరితో కూడా చెప్పుకున్నది లేదు. ఇంత మొహమాటం నీకు పిచ్చి బిడ్డ, నీకు ఇంత మొహమాటం ఎందుకో కానీ ఎవరి ముందు కూడా బయటపడి ఎటువంటి విషయాల్లో చెప్పుకోవు. కనీసం నీ తల్లిగా భావించేటువంటి నాకు కూడా ఎందుకు అసలు నీ యొక్క బాధను తెలపవు? నీ మనసు నిండా కూడా గూడు ఉన్నటువంటి బాధలు అన్నిటినీ కూడా ఈరోజు ఈ విధంగా నాకు తెలియపరుస్తావు అని నేను అనుకోలేదు. ఈరోజు నీవు నిద్రలేచిన వెంటనే ఉప్పొంగిపోయినటువంటి ఈ కన్నీరు, నీ కంటి నిండా ఉన్నటువంటి ఆ యొక్క కన్నీరును చూసి నీ తల్లి యొక్క మనసు అంతా కూడా ఉప్పొంగిపోయింది. తహతహలాడుతూ నీ తల్లి నీ ముందుకు ఈ యొక్క సందేశాన్ని, ఈ యొక్క శుభవార్తను నీ కోసం తీసుకువచ్చింది. నీవు నీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు నీవు కోరుకున్నది ఏదీ లేదు. నాకు అది కావాలి ఇది కావాలి అని నీవు అడిగింది లేదు. కాబట్టే నీ యొక్క మంచి మనసును నేను అర్థం చేసుకోగలిగాను. నీ మనసు వెనుక దాగున్నటువంటి బాధను నేను అర్థం చేసుకున్నాను. కాబట్టే కొన్ని విషయాల్లో నిన్ను హెచ్చరించాలి అని నేను అనుకున్నాను. ఆ విషయాలు ఏమిటో కూడా నీవు గ్రహించు. చూడు, నీవు అందరితో కూడా సమానమైనటువంటి భావనతో మంచితనాన్ని ఉప్పొంగిస్తూ ఉంటావు, సమానమైనటువంటి భావనతో మెలుగుతూ ఉంటావు. మరి నీకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు అని చెప్పి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు కదా? నీ మనసులో ఈ యొక్క ప్రశ్న అనేది నిన్ను నెమరవేస్తూ ఉంటుంది కదా? అయితే చెబుతాను చూడు, నీవు ఇతరుల గురించి అధికంగా ఆలోచిస్తూ ఉంటావు. నీవు అసలు ఇతరుల గురించి పట్టించుకోకుండా నీ యొక్క పనిని నీవు చేసుకుంటూ పో అని నీకు ఎన్నోసార్లు సూచన తెలిపాను. అదే నీకు విజయం. తప్పకుండా అది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని నిన్ను ఎన్నోసార్లు హెచ్చరించాను. కానీ ఎవరి మాటలను కూడా వినవద్దు అని చెప్పాను. అర్థమైందా నీకు దేని గురించి అయితే చెబుతున్నానో? ఇవి ఎవరి వద్దనైతే నీవు అధికంగా నమ్మావో అటువంటి వ్యక్తులే నిన్ను ఆర్థిక పరంగాను నీ జీవితంలో కోలుకునేటువంటి దెబ్బను కొట్టారు. అయితే నీవు ఇటువంటి విషయంలో నీవు అసలు బాధపడినటువంటి అవసరమే లేదు. నీవు ఓడిపోతుంటే నవ్వేటువంటి వ్యక్తులు అయితే నీ చుట్టూ చాలా మందే ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులకు నీవు అవకాశం ఇస్తావా? నీకు కావాల్సినటువంటివి అన్నీ కూడా ఇచ్చాను. నీవు మరలా ప్రయత్నం నీవు ప్రయత్నం చేసినటువంటివి అన్నీ కూడా విఫలమయ్యి మళ్ళీ నీకు వెనుక తిరిగే వస్తున్నాయి. నీవు అధికంగా దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో ఆ యొక్క ఆలోచనలే నీకు నిరాశగా మిగిలిపోతూ వస్తున్నాయి. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువుగా నిన్ను ఎవరైతే కించపరుస్తూ బాధ పెడుతూ వస్తున్నారో నీవు ఎవరి గురించి ఆలోచించి నీవు బాధపడినటువంటి అవసరమే లేదు. ఆ నీటిలో వేసినటువంటి రాయి అనేది ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంది.
ఏమైపోతుంది అని వారు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి నీవు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు. తలదించుకొని బ్రతకవలసినటువంటి పరిస్థితి నీకు ఎప్పుడూ కూడా ఎదురవ్వదు. అలాగే నీవు ఎటువంటి తప్పు చేయలేదు, ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఎటువంటి చులకనా భావంతో చూడలేదు, ఎవరిని కూడా కంటి నీరు పెట్టేటువంటి బాధను నీవు కలిగించలేదు. మరి ఎందుకు నీకు అసలు ఇంత బాధ? అసలు ఎందుకు, దేని గురించి నీకు ఇటువంటి ఆలోచనలు? చూడు, నీవు ఎప్పుడూ కూడా ఎవరి గురించి దేని గురించి ఆలోచించవద్దు. ఎవరి మనసు కూడా ఈ లోకంలో మంచిగా ఉండడం లేదు. ఎప్పుడూ కూడా ఒకరిని బాధ పెట్టాలి అనో, లేదంటే అక్రమంగా సొమ్మును సంపాదించుకోవాలి అనో ఈ లోకంలో ఒక్కొక్కరి మనసు ఈ విధంగా మరణమైపోతూ వస్తుంది. కాబట్టి ఈ లోకంలో ప్రస్తుతం నడిచేటువంటి ఈ సమాజంలో ఇటువంటి మనుషుల మధ్యలో బ్రతకవలసినటువంటి సమస్యలు తలెత్తుతూ వస్తున్నాయి. మంచి మొక్కలలోనే కలుపు మొక్కలు ఉన్నాయి అన్నట్లుగా నీవు ఎప్పుడు కూడా దేని గురించి కూడా ఆలోచించకుండా నీవు ఎప్పుడు కూడా మంచి భావాలతో ఉంటావు కాబట్టే నీ చుట్టూ కలుపు మొక్కలు ఏర్పడుతూ వస్తున్నాయి. ఆ యొక్క కలుపు మొక్కల గురించి ఎప్పుడు కూడా ఆలోచించకు. అవి ఎప్పుడో ఏదో ఒక విధంగా నాశనమైపోవాల్సిందే. కాబట్టి ఎక్కువగా వాటి గురించి అస్సలు ఆలోచించవద్దు. చూడు, తులసి ముందు ఎన్ని గంజాయి మొక్కలు వెలిసినప్పటికీ కూడా తులసికి ఉండవలసినటువంటి ప్రాధాన్యత ఎప్పుడూ కూడా ఆ యొక్క తులసికి ఉంటుంది. కాబట్టి నీవు వాటి గురించి ఆలోచిస్తూ ఎవరైతే నిన్ను మోసం చేశారో, నిన్ను ఎవరైతే పైకి రానియకుండా ఇటువంటి ఆలోచనలతో నిన్ను ఇంకా కించపరుస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులను నీ నుండి దూరంగా విసిరేయబోతున్నాను. రేపటి రోజున వారికి తగిలినటువంటి అడ్డంకులన్నే దీనికి నిదర్శనం. వారు నిన్ను అడుగడుగున ఎంత వేధించారో, నిన్ను ఏ విధంగా కుమిలిపోయే విధంగా నిన్ను బాధలు పెడుతూ వస్తున్నారో అవి అన్నీ నాకు తెలుసు. నీవు బయటపడి ఎటువంటి విషయాల్లో నువ్వు ఎవరికి ఏ విధంగానూ తెలియపరచలేకపోయినా నాకు అటువంటివి అన్నీ కూడా తెలుసు. నిన్ను నా బిడ్డగా నేను స్వీకరించాను కాబట్టే నిన్ను ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండమని నిన్ను హెచ్చరిస్తూ వస్తున్నాను. కొన్ని విషయాల్లో నీవు తీవ్రంగా నష్టపోతూ వస్తున్నావు. కొన్ని విషయాల్లో చాలా విధాలుగా బాధకు గురి అవుతూ వస్తున్నావు. ఇంత బాధలు పడుతూ ఉన్నా కూడా చాలా ఓపికగా ఉన్నావు. నీకు తెలుసు కదా, ఇంత ఓపికతో ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడా ఓటమిని ఎరగరు అని. కాబట్టి నిన్ను ఎప్పటికీ కూడా ఓడిపోనివ్వను. నీకంటూ సమాజంలో ఒక గుర్తింపు అనేది వచ్చే విధంగా నిన్ను తలెత్తుకొని తిరిగే విధంగా చేయబోతున్నాను. నీ స్థాయి ఏమిటో నలుగురికి ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా నిన్ను ఒక మంచి మార్గంలో నడిపించబోతున్నాను. అలాగే నీవు ఏ తప్పు చేయలేదు అని సమాజం నిన్ను గుర్తించే విధంగా చేయబోతున్నాను. నా బిడ్డ మేలు కోరేటువంటి ఈ సందేశం ఈ కారణంగానే నీ ముందుకు ఈరోజు తీసుకువచ్చాను. కొంతమంది మాటలను పట్టించుకుంటూ నీ యొక్క మనసును ఎంతో బాధపరుచుకుంటూ ఉండడం నాకు అసలు ఇష్టం లేదు. నీ జీవితాన్ని ఈ విధంగా బాధపరచుకోవడం నాకు అసలు చూడలేకపోతున్నాను. నీ తల్లి మాటలను నీవు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. చూడు, నీవు ఒకటే విధంగా ఆలోచిస్తూ పక్కవారు ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటి భావనతోనే, ఈ విధమైన ఆలోచనలతో నీవు అక్కడే ఉంటే నీ యొక్క జీవితం అనేది అక్కడే ఆగిపోతుంది. నీ యొక్క జీవితం అంతా కూడా నరకప్రాయంగా మారుతుంది. ఎవరు కూడా నీ చుట్టూ లేరని చెప్పి నీ యొక్క జీవితంలో నీవు బాధపడాల్సినటువంటి పరిస్థితులు నీవుగా ఏర్పరచుకున్నటువంటి వ్యక్తివి అవుతావు. కాబట్టి నీ యొక్క జీవిత పయనాన్ని ఇక్కడే అసలు ఆపవద్దు. నీవు విజయాన్ని తప్పకుండా అందుకుంటావు. అందరిలో ఒక మంచి విజయస్తుడిగా మారుతావు. నీకోసం ఒక గొప్ప జీవితం ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి మేలుకో. నీకంటూ ఒక గొప్ప విజయాన్ని, నీకంటూ ఒక మంచి విజయాన్ని, మంచి జీవితాన్ని ఏర్పరచుకోవాలి అని ఈ తల్లి నీకు అందించేటువంటి ఈ యొక్క మాటలను ద్వారా నీకు ఒక మంచి విజయం నీకు లభించబోతుంది అని నీ నుండి నేను కూడా వేడుకుంటూ ఉంటున్నాను. మరి నీవు ఏ విధమైన ఆలోచనలు అయితే ఆలోచిస్తూ ఉంటున్నావో ఆ యొక్క ఆలోచనలు అన్నింటినీ కూడా పక్కన పెట్టమని అంటున్నాను. నీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకుంటేనే నీ యొక్క అనారోగ్య సమస్యలు అనేటువంటివి నీ యొక్క దరికి కూడా చేరలేవు. కాబట్టి నీ మనసును అంతా కూడా ప్రశాంతంగా ఉంచుకో. ఈ యొక్క మాటలను నిన్ను హెచ్చరించమని నీకు తెలియపరుస్తున్నాను. నా మాటను పెడచెవిన పెట్టవద్దు. ఎవరినో నమ్మి నీ యొక్క జీవితాన్ని ఇంతవరకు తెచ్చుకున్నావు. మంచితో అందరి హృదయాలను గెలుచుకుంటావు అని అనుకున్నానే కానీ నీ యొక్క మంచితోనే ఈ విధంగా నీ విధమైనటువంటి జీవితాన్ని నీకు చేతులారా నీవే నాశనం చేసుకుంటూ వచ్చావు. ఇక చూడు, ఇప్పటి వరకు నీకు ఎదురవ్వాలి అనేటువంటి వారికి నీకు చేసేటువంటి మోసాన్ని వారిగానే తిప్పికొట్టబోతున్నాను. నీతో పాటు నీ కుటుంబ సభ్యులు కూడా బాధను అనుభవిస్తున్నారు అని నాకు తెలుసు. నీవు ఏ విషయాన్ని నీ తల్లికి చెప్పుకోకపోయినా నీ తల్లి అన్నిటినీ కూడా నీ దగ్గరే ఉండి గ్రహిస్తూనే ఉంటుంది. కొన్ని విషయాల్లో కొంతమందితో జాగ్రత్తగా ఉండు. కొందరిని కనిపెట్టి మరీ ఉండు. మరి ఈరోజు నా తల్లి నాకు ఎందుకు ఈ విధంగా తెలియపరుస్తుంది అని ఈ సందేశాన్ని ఉద్దేశించి మరీను ఒక్కసారి ఆలోచించి చూడు. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని తిట్టినా, ఎన్ని ఆకాశానికి ఎత్తి చూపినా కానీ అటువంటి వేటిని కూడా పట్టించుకోవద్దు.
కేవలం నీ యొక్క సొంత నిర్ణయాలపైనే నీవు ముందుకు సాగు. ఇదే నీ తల్లి నీకు తెలియపరుస్తుంది. ఈ రోజు ప్రతి ఒక్కటిని కూడా పాటించవలసినటువంటి అవసరమేమీ లేదు. ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి మాట నీ తల్లి మాట. ఎవరైతే నిన్ను మెచ్చుకుంటూ నిన్ను ఆకాశానికి వెత్తుతాడో వారే నిన్ను పాతాళానికి తొక్కివేయగలరు. కాబట్టి నీవు ఎవరి గురించి కూడా ఎవరు ఎన్ని చెప్పినా కూడా నీవు అతిగా ఆనందపడిపోకుండా 1కి 10 సార్లు ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయము అనేది నీవు అసలు తీసుకోవద్దు. కాబట్టి ఎవరైతే నిన్ను అతిగా పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారో అటువంటి వారి పట్ల నీవు ఖచ్చితంగా జాగ్రత్తను వహించవలసి ఉంది. నిన్ను చాలా సమర్థుడిగా అధికంగా నిన్ను తీర్చిదిద్దబోతున్నాను. మంచి సామర్థ్యం, మంచి ఆలోచన భవానం, ఇక అదే విధంగా నీలో ఒక గొప్ప తేజస్సు అనేది ఉంది. నిన్ను ఆపేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నిన్ను తొక్కేయాలి అనుకున్నటువంటి వారే తొక్కబడతారు. నీ మార్గంలో నీవు నడుచుకుంటూ వెళ్ళు. నీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. నీ జీవితాన్ని పూలబాటుగా మారుస్తాను. సంతోషంగా ఆనందంగా నీ యొక్క జీవితాన్ని నీవు గడపాలి అని ఈ తల్లి నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటుంది. సో చూశారు కదండి, ఈరోజు అమ్మవారు మనకు తెలియపరిచినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని అమ్మవారి యొక్క సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.